அஸ்மத்குருபியோ நம. ஸ்ரீமதே ராமானுஜாய நம. ஆண்டாள் திருவடிகளே சரணம். கனைத்திளம் கதைருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் ஷோரா நனைத்தில்லம் ஷேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்திலை வீழனின் வாசல் கடைப்பத்தி செனத்தினால் தென்னிலிங்காய் கோமானை செத்தா மனத்துக்கு நீயானை பாடுவோம் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதன்ன பேருரக்கம் அனைத்தில்லத்தாறு மறிந்தேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. వెనుకటి పాశురములో స్వధర్మ నిరతులకు గోపాలుర వంశమున జన్మించిన గోపిక మేల్కొల్పబడినది. ఈ పాశురమున అట్టి స్వధర్మమును కూడా ఆచరింపని ఒకానొక గోపాలుని సోదరి మేల్కొల్పబడుచున్నది. సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు శ్రీకృష్ణ పరమాత్మకు అనుచరులయ్యుండి కైంకర్యము చేయువారు ఈ గోపాలురు. భగవత్కైంకర్య నిష్ఠ కలిగిన వారు సామాన్య ధర్మములను విడుచుట వారి స్థితికి అనుగుణమే కాని విరుద్ధము కాదు. ఇట్టి ప్రపున్నలకు ఔపాధికములకు ధర్మములను పాటించనందు వలన హాని కలగదు సరికదా. అది వారికి శాశ్వతమైన ఐశ్వర్యమును ప్రసాదిస్తుంది. ఇట్టి భగవత్కైంకర్య నిష్ఠ గల గోపాలుని సోదరి ఈ పాశురములో మేల్కొల్పబడుతున్నది. గేదెలు ఈ గోపాలునకు గలవు. ఆ గేదెలకు పాలు పితుకువారు లేక లేగదూడలను తలుచుకొని ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు భావించినవి. పాలు పొదుగు నుండి కారిపోవుచున్నవి. ఇల్లంతయు బురదయగుచున్నది. అట్టి మహైశ్వర్యము గల గోపకుని చెల్లెలు ఈ గోపిక. ఓ గోపకని చెల్లెలా, మంచు తలపై పడుచున్నది. నీ వాకిట నిలిచియున్నాము. రావణుని చంపిన రాముని గానము చేయుచున్నాము. అది విని అయినా నీవు మేల్కొనవా? లెమ్ము అని లేపుచున్నారు. గేదెలు తమ దూడల కొరకై అరచుట ఉత్తమ లక్షణము. ఇది ఆచార్య లక్షణము. ఆచార్యులకు శిష్యులపై వాత్సల్యముండుట, తమ ఆచార్యుల ఎడ పారతంత్రముండుట శిష్యులకు ముఖ్యము. పరిపూర్ణ భగవదనుభవము గల ఆచార్యులు ఆ భగవదనుభవమును శిష్యులకు అందించలేకపోయితమే అని ఆర్తి కలిగి ఉందరు. సర్వేశ్వరుడు ఆశ్రితుల విషయంలో, ఆచార్యుడు శిష్యుల విషయంలో బాధపడడి బాధ ఈ గేదెలు దూడల విషయంలో పడడి బాధతో పోల్చబడినది. ఆచార్యులు ఉపదేశించు భగవద్గుణానుభవ ప్రవాహమే క్రిందనున్న తడి. ఇది మనకు ప్రత్యక్షముగా కనబడి అనుభవింపబడుచున్నది. ఇదిగాక పైనుండి మంచు పడుచున్నది. ఈ మంచు ఆళ్వారుల పూర్వాచారుల దివ్య సూక్తుల వలన కలిగడి భగవద్గుణానుభవము. గోపికలు శ్రీరామచంద్రుని కీర్తించుచున్నారు. శ్రీరాముడు సీతాదేవి ఎడబాటులో నిద్రాహారములు మాని బాధపడినవాడు. శ్రీకృష్ణుడో బాధించుటయే వినోదముగా భావించువాడు. అందుచే శ్రీరామ వృత్తాంతము వినిపించినచో ఈ గోపిక నోరు విప్పి మాట్లాడునని శ్రీరామ సంకీర్తనము ప్రారంభించినారు. ఆచార్యనిష్ట గల మేము ఆచార్యులను పొందలేక విశ్లేషముచే వ్యధ చెందుచుండగా మమ్ము చూచి ఇట్లు నిద్రించుట తగదు. మేల్కొనుము. నీ అనుభవములో గల రహస్యమును ఆనందమును మాతో కలిసి అనుభవించుము అని గోపికలు అనుచున్నారు. ఈ పాశురములో కులశేఖరాళ్వారులు ప్రబోధింపబడుచున్నారు. వీరు పలు విధములుగా ముకుందమాలలో భగవంతునికి తమ ఆవేదనను వ్యక్తీకరించారు. పరమదయామయులు. వీరిని ద్రావిడ భాషలో పెరుమాళ్ అని వ్యవహరిస్తారు. వారు విలక్షణమైన భగవద్భాగవత నిష్ట గలవారగుటచే ఇట్లు వ్యవహరింపబడుచున్నారు. భాగవత స్పర్శ తగులునట్లు శ్రీరంగమున రంగనాథుని ఆలయమునకు గడపయై తానుండవలనని వీరు కాంక్షించినారు. అట్టివారు ఈ పాశురములో కీర్తింపబడినారు. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.